వైజాగ్ ప్రైమ్ ఏరియాలో 2 బీహెచ్‌కే ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి వచ్చిందండి. ఫ్లాట్ చూసుకుంటే మనకి మధురవాడ, పిఎం పాలెంలో అయితే వస్తుంది. చూడొచ్చండి బిల్డింగు. ఈ బిల్డింగ్‌లో మనకి ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి వచ్చింది. ఫ్లాట్ ఒక టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే గనక 975 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. అన్‌డివైడెడ్ షేర్ చూసుకుంటే 34 గజాలు అయితే వస్తుందండి. ఫ్లాట్ ఫేసింగ్ చూసుకుంటే గనక ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. ఈ ఫ్లాట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 32,37,000 అండి. గమనించగలరు. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 32,37,000. ఈ ఫ్లాట్ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మే నెల 19వ తారీఖు అండి. మే నెల 20వ తారీఖునైతే ఆక్షన్ అయితే జరుగుతుంది. పిఎం పాలెం జంక్షన్‌కి 200 మీటర్ దగ్గరలో అయితే ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి. ఈ ఫ్లాట్ నచ్చి మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే గనక స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్‌కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్‌ని ఫాలో చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. వైజాగ్ ప్రైమ్ ఏరియాలో 2 బీహెచ్‌కే ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో తక్కువ ధరకి సేల్‌కి అయితే వచ్చిందండి. ఫ్లాట్ చూసుకుంటే మనకి సాయినగర్ గాజువాకలో అయితే వస్తుంది. చూడొచ్చండి. ఈ అపార్ట్మెంట్‌లో మనకి ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి అయితే వచ్చిందండి. ఈ ఫ్లాట్ యొక్క టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక 1003 ఎస్ఎఫ్టీ వస్తుందండి. అన్‌డివైడెడ్ షేర్ చూసుకుంటే కనుక 26 గజాలు అయితే వస్తుంది. అలాగే ఈ ఫ్లాట్ ఫేసింగ్ చూసుకుంటే నార్త్ ఫేసింగ్ అయితే వస్తుందండి. ఈ ఫ్లాట్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 20,53,000. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే, గమనించాలి. ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 20,53,000. ఈ ఫ్లాట్ లాస్ట్ డేట్ చూసుకుంటే మే నెల 11వ తారీఖు అండి. మే నెల 12వ తారీఖునైతే ఆక్షన్ అయితే జరుగుతుంది. నేషనల్ హైవే ఈ ఫ్లాట్ కి చాలా దగ్గరలో ఉంటుందండి. అలాగే గాజువాక జంక్షన్ అయితే 2 కిలోమీటర్ల దూరం అయితే వస్తుంది ఈ ఫ్లాట్ కి. ఫ్లాట్ నచ్చి కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్స్ కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే కనుక మా ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వైజాగ్ ప్రైమ్ ఏరియాలో 2 బీహెచ్‌కే ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి వచ్చిందండి. ఫ్లాట్ చూసుకుంటే మనకి దత్తాసాయి నగర్ గాజువాకలో అయితే వస్తుందండి. పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఈ అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఫ్లాట్ అయితే సేల్‌కి వచ్చిందండి. ఫ్లాట్ ఫేసింగ్ చూసుకుంటే కనుక వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. అలాగే ఫ్లాట్ యొక్క టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 1140 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. ఈ ఫ్లాట్ అన్‌డివైడెడ్ షేర్ చూసుకుంటే కనుక 40 గజాలు అయితే ఉంటుంది. ఈ ఫ్లాట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 29,61,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే, గమనించాలి. ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 29,61,000. ఈ ఫ్లాట్ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మే నెల 14వ తారీఖు అండి. మే నెల 15వ తారీఖునైతే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ ఫ్లాట్ కి నేషనల్ హైవే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అలాగే గాజువాక జంక్షన్ అయితే కిలోమీటర్ దూరం అయితే ఉంటుందండి. ఫ్లాట్ నచ్చి మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న మా నంబర్స్కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వైజాగ్ సిటీలో 3 బీహెచ్‌కే ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి వచ్చిందండి. ఫ్లాట్ లొకేషన్ చూసుకుంటే మనకి దత్తాసాయి నగర్‌లో అయితే వస్తుంది గాజువాకలో. ఫ్లాట్ వచ్చేసి పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు బిల్డింగ్. ఈ బిల్డింగ్‌లో మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే ఫ్లాట్ అయితే సేల్‌కి వచ్చింది. ఫ్లాట్ యొక్క ఫేసింగ్ చూసుకుంటే కనుక ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందండి. ఫ్లాట్ యొక్క టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 1370 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. అన్‌డివైడెడ్ షేర్ చూసుకుంటే కనుక 48 గజాలు అయితే వస్తుంది. ఈ ఫ్లాట్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 35,55,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే, గమనించాలి. ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 35,55,000. ఈ ఫ్లాట్ లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మే నెల 14వ తారీఖు అండి. మే నెల 15వ తారీఖు అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ ఫ్లాట్ కి నేషనల్ హైవే అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అలాగే గాజువాక సెంటర్ 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఈ ఫ్లాట్ నచ్చి మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే కనుక మా ఛానల్ని ఫాలో చేయండి.